ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొనకకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలను యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తారు. ప్రభువైతే మౌనంగా మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు. అపనిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిస్వార్థాన్ని నిన్నపార్థం చేసుకోవచ్చు, నిందించి నెపం వెదకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొనకక బెనకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి. వాళ్ళు కాదు, భయం వదిలే నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవి నన్ను కదిలించలేవు అని. ఇవేవి నన్ను గాయపరచు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. ఇవేవి నన్ను కదిలించలేవు అన్నాడు, కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. గాయపరిచే మాటలు, నిందపరిచే మాటలు, అవమానాలు, ఇంకా చాలా రకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా కానీ పౌలు గారు అన్నారు, ఇలాంటివి ఏవి కూడా నన్ను కదిలించలేవు. యేసు ప్రభువు నుంచి నన్ను ఎవ్వరు కూడా విడదీయలేరు అని. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనపడడు. యేసు ప్రభువు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవి నన్ను గాయపరచు అనడం లేదు పౌలు. గాయం అవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు మరి చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుండి. దేవుడు చూస్తున్నాడు. నమ్మి విశ్వసించి ఆయనపై ఆనుకొని నిన్ను నీవు ప్రోత్సహించుకో. దేవునిలో నమ్మకముగా ఉండు. ఆమేన్.